రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన కాకినాడ పంచాయతీ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దారుణానికి ప్రధాన కారణమైన రైఫిల్ షూటింగ్ కోచ్ వేధింపుల నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గత 5 రోజులుగా పోలీసులు కళ్లు కప్పి పరారీలో ఉన్న సాదిక్ ను పక్కా సమాచారంతో ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 మంది ఎస్ఐలతో సహా మొత్తం 40 మంది పోలీసు సిబ్బందిని 10 ప్రత్యేక బృందాలుగా విభజించి తీవ్రంగా గాలించిన తర్వాత నిందితుడిని పోలీసులు పట్టుకోగలిగారు. కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఈ నెల 16న గోదావరి నదిలోకి దూకి సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. నూకరాజు కుమార్తె సౌజన్యతో సాదిక్ ఖాన్ సన్నిహితంగా ఉంటూ ఆమె ప్రైవేట్ వివరాలు, ఫోటోలతో తీవ్రంగా బెదిరింపులకు దిగాడు. అతడి వేధింపులు తాళలేక నూకరాజు కుటుంబం ఈ దారుణ నిర్ణయం తీసుకుంది. నదిలో దూకడానికి ముందు నూకరాజు ఒక లేఖ రాసి వాట్సాప్ లో పోస్ట్ చేయగా సౌజన్య పేరుతో మరో సంచలన లేఖ బయటపడింది. తన భర్త జగదీశ్వర్ రెడ్డికి సాదిక్ విషమిచ్చి చంపాడని, తనను ఇస్లాంలోకి మారాలంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చాడని ఆ లేఖలో సౌజన్య పేర్కొంది. ఈ లేఖల ఆధారంగా రాజమండ్రి పోలీస్ స్టేషన్ తో పాటు కాకినాడ, సర్పవరం పోలీస్ స్టేషన్ లో సాదిక్ పై కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో పట్టుబడిన నిందితుడు సాదిక్ ఖాన్ ను కాకినాడకు తరలించనున్నారు.